పెద్దాపురం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి తోట వాణిపై 4000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ తరపున గెలిచిన రాజప్ప పార్టీ మారకుండా అలాగే ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దౌలూరి దొరబాబు అంత బలమైన అభ్యర్థి కాదు. ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి లేకపోవడం వంటివన్నీ వైసీపీకి మైనస్ గా మారాయి. ఇక్కడ కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సీట్ ని జనసేన ఆశిస్తున్నా టీడీపీ మాత్రం రాజప్పకే కన్ఫర్మ్ చేయనుంది. వరుసగా 2 సార్లు గెలిపించాం కదా, రాజప్ప ఎందుకులే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చినా జనసేన ఫ్యాక్టర్ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన గెలుపు గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.